వాయించండి. What? Guys, I need your help. చెప్పండి. ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఏంటి? పెళ్ళా? అవును. అబ్బాయి ఏకంగా ఈరోజు కలవడానికి వస్తున్నాడంట. అమ్మ కాల్ చేసింది. మరి నువ్వేం డిసైడ్ అయ్యావు? నీకు తెలుసు కదా మధు, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఐ హ్యావ్ సమ్ గోల్స్ టు అచీవ్. అంటే మీ గోల్స్ని పట్టించుకోకుండా మీకు పెళ్లి చేయడమే గోల్లా పెట్టుకున్నారనమాట మీ వాళ్ళు. అవును. ఆగ్బయ్యా, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? మనం ఒక ఐడి ప్రూఫ్ లేకుండా కొత్త సిమ్ తీసుకుని తన నెంబర్కి మెసేజ్ చేద్దాం. ఏమని మెసేజ్ చేస్తావు? చూడు తమ్ముడు, నీ మంచి కోరే చెప్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకోవే అమ్మాయి అంత మంచిది కాదు, వింటే బాగుపడతావు, లేదంటే జీవితంతో బాధపడతావు అని చెప్తాం. ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ పెడితే నమ్మేస్తారా? సోర్స్ లేని న్యూస్కి ఫోర్స్ ఉండదు భయ్యా. కావాలని ఎవరో రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకుంటారు. కరెక్టే. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు ఫేస్ మీదే బ్రేక్ చేయాలి. కరెక్టే, బట్ మరీ డైరెక్ట్ కంటే ప్రాబ్లం అవుతుందేమో కదా. మనకు కావాల్సింది కూడా అదేగా. ప్రాబ్లం అవ్వాలి, పెళ్ళి ఆగిపోవాలి. ఆడే పద. ఏంటి భయ్యా, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన స్ట్రీట్ లైట్ లాగా తెగ వెలిగిపోతున్నారు. ఇవాళ నా పెళ్లి చూపులు బ్రో. అయినా ఇక్కడ నీ బిస్కెట్ తింటానికి రాలేదు మేము. నీ లైఫ్ బిస్కెట్ ఒకటి చూసుకోమని చెప్పడానికి వచ్చాం. నాకు అర్థం కాలేదు భయ్యా. పెళ్లి చూపులు అనగానే ఇస్త్రీ చొక్కా, కాస్ట్లీ సెంట్ కొట్టుకొని వచ్చేయడం కాదు, కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది బ్రో. ఆ అమ్మాయి ముందు వెనక చూడమని చెప్పట్లేదు, తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోమని అంటున్నాడు. వాళ్ళ నాన్నగారు అమ్మాయి చాలా మంచిదని చెప్పారు. వాడిదేం పోయింది, ప్రతి తండ్రి వాళ్ళ అమ్మాయి మదర్ తెరీసా అని చెప్తుంటాడు. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? మామూలు బ్యాడ్ కాదు, బ్రేకింగ్ బ్యాడ్. ఇంతకుముందు ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిల హార్ట్ బ్రేక్ చేసిందో మీకు తెలుసా? చాలామంది అయితే డబ్బులు ఇచ్చి మరీ బ్రేకులు లేని లారీ కింద పడి సూసైడ్ కూడా చేసుకున్నారు. సూసైడ్. మీరు RX 100 చూసారా? థియేటర్లో 3 సార్లు చూసా. RX 100లో ఇందు, మణికొండలో బిందు, సేమ్ టు సేమ్. ఇంత చెప్పాక కూడా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీ ఫ్యామిలీకే షేర్. నీ కర్మ. ఇదేదో అయినా ఈ రోజుల్లో 1-2 రిలేషన్షిప్స్ లేకుండా ఎవరున్నారు బ్రో? అంత మాత్రానికే క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్దా? నాకు అమ్మాయి నచ్చింది, చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా, ఇది ఫిక్స్. ఏడేంటి మనకన్నా ఎక్కువ కరువులో ఉన్నట్టున్నాడు. చూస్తాగు. చూడు తమ్ముడు, వాన వచ్చాక బుడద, వయసు వచ్చాక దురద కామనే. అలా అని ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని గోకేస్తావా? అసలే మార్కెట్లో మీ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది. మన ఫ్యామిలీ డ్రామాలో ఐటమ్స్ సెట్ అవుదబ్బా, వదిలే. అసలు ఇవన్నీ మీ ఇద్దరు నాకెందుకు చెప్తున్నారు? బండి మీద వెళ్తున్న వాడి సైడ్ స్టాండ్ తీసి ఉంటే భయ్యా స్టాండ్ అని అరిచి మరి చెప్తాం. ఎందుకు? సాటి మగాడిగా ఒక మగాడికి హెల్ప్ చేయడానికి. అయినా వాళ్ళు వీళ్ళు చెప్పినవి తప్ప మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, ఎలా నమ్మంటారు? ఇక చెప్పక తప్పట్లే. పెళ్లి చూపులకి 1 నెల రోజుల క్రితం మా వాడి వెంట పడింది. అంటే అన్నాడుగా నా ఊహ ఎంత బాగుందో. డ్రీమ్లో ఉన్న చాలు బయటకు వచ్చి అనుకో. అవునవును, నేను కాదంటే తను చచ్చిపోతాను కూడా చెప్పింది. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకుంటది? అనడం ఏంటి, మా వాడి కోసం చేయి కూడా కోసుకుంది. హాస్పిటల్లో కుట్లు కూడా వేశారు. వీడి వల్లే బ్లడ్ పోయిందని వీడే మళ్ళీ బ్లడ్ కూడా ఇచ్చారు. అంత గొప్ప ప్రేమికులు సార్ వీళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, మన జీవితంలో జరిగేదంతా లవ్ మ్యారేజే. కాకపోతే వేరే వాళ్ళ లవ్ అని మనం చేసుకుంటాం. తెలియక చేసుకుంటే తప్పులేదు, తెలిసి చేసుకుంటేనే మహా పాపం. నీకు ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నాడా పోయాడా? పోయేలా ఉన్నాను. నాకు అసలు పెళ్లి వద్దు, ఈ పెళ్ళి వద్దు, అసలు పెళ్ళే వద్దు. భయ్యా 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 భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈరోజు మీరు నన్ను చాలా పెద్ద ప్రాబ్లం నుండి సేవ్ చేశారు. అంటే ఓన్లీ థ్యాంక్స్ నా పార్టీ లేదా పుష్ప? ఓకే, లెట్స్ సెలబ్రేట్. గైస్, అమ్మ కాల్. ఐ విల్ బి బ్యాక్. భయ్యా, నాకెందుకో మార్నింగ్ నుండి ఒకటి కుట్టేస్తుంది భయ్యా. లేట్ ఎందుకు అడుగు. ఆ బిందు సింగిలేనా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అంటే ఇన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, పొరపాటున బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో డౌట్. చెప్పింది కదా గోల్స్ కెరియర్ అని.
అదేదో మనకి చెప్పే బదులు వచ్చేవాడికే చెప్పొచ్చు కదా, వాడు అర్థం చేసుకుంటాడేమో. కానీ నాకెందుకు అదొక్కటే రీజన్ కాదనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నేను బిందు ఫ్రెండ్. తనకు బాయ్ ఫ్రెండ్ ఉండుంటే నాకు చెప్పుండేది కదా. చెప్పలేదంటే పక్కా లేనట్టే కదా. అమ్మాయిలు అన్ని విషయాలు చెప్తారేమో కానీ ఇలాంటి అడిగినా కూడా చెప్పరు భయ్యా. అదేదో ఒకసారి అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా అని. సర్లే అడుగు. నేను కాదు, నువ్వు అడగచ్చు కదా ప్లీజ్. డౌట్ నీకు వచ్చింది కాబట్టి నువ్వే అడుగు. నేనంటే నిన్నగాక మొన్న వచ్చినోడిని, నేను అడిగితే ఏం బాగుంటుంది చెప్పు. అదే నువ్వంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, బాగా క్లోజ్. మీరు అయినా నేనేమో నా కోసం అడగమన్నా? మన కోసమే కదా, అడుగు ఒకసారి. సర్లే అడుగుతా. హలో చెప్పమ్మా. అసలు ఏం చెప్పావు అర్జున్కి? అర్జున ఆడాడు. అదేంటి అప్పుడే పేరు కూడా మర్చిపోయావా? ఓ బాబు పేరు అర్జున. సర్లే కానీ విషయం ఏంటో చెప్పమ్మా. అది నేను కాదు, నువ్వు చెప్పాలి. అసలు ఏం చెప్పావా అబ్బాయికి? పెళ్ళి వద్దని కాల్ చేస్తున్నాడంట. అమ్మా నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను పెళ్ళికి రెడీగా లేనని. అయినా కూడా వినిపించుకోకుండా ఈసారి డైరెక్ట్గా మీటింగ్ అరేంజ్ చేసేసారు. ఎప్పుడైతే రెడీగా ఉంటానో అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి. నాకున్న ఓపిక అయిపోయేలోపు నీ పెళ్ళి అయిపోతే అదే చాలే. అంతకు మించి కోరికలు లేవు నాకు. సరే అమ్మా బాయ్. తను ఏదో చిరాకులో ఉన్నట్టుంది. ఇప్పుడు అవసరమా? పోనీ తనకి 2 పిల్లలు పుట్టాక అడుగుదామా? అడిగా బిందు. ఏంట్రా అది ఎందుకు పోయి అంత మొహమాట పడతావు? అడిగే. నా దగ్గర మొహమాటం ఏంట్రా చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉందా? అంటే ఏం లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మీకేమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని మధుబాయ్ అడిగాడు అంతే. అంతే అంతే. ఇప్పుడు లేడు. అంటే ఒకప్పుడు. ఇప్పుడు నాకు దాని గురించి డిస్కస్ చేయడం ఇష్టం లేదు. పోనీ మీరు అంతకు ఇబ్బంది ఫీల్ అయితే చెప్పండి బిందు గారు, నేను అలా పక్కెళ్ళేసి వస్తాను. మనకు కావాల్సిన మ్యాటర్ అడుగు. అయ్యో అదేం లేదండి. బిందు నీకు మాట్లాడడం ఇష్టం లేదంటున్నావు. అది నీకు ఎంత బాధను కలిగిస్తుందో నాకు అర్థమవుతుంది. కానీ నాకు కూడా చెప్పుకోలేనంత పర్సనలా? నువ్వు కూడా బాగానే మింగుతున్నా. తన పేరు ఆదిత్య. ఆఫీస్లో నా కొలీగ్. తన ఫేస్ చూడ్డానికి ఎంత అట్రాక్టివ్గా ఉండేదంటే తన ఫేస్ చూడ్డానికి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు నా మేనేజర్ నన్ను పిలిచి యు ఆర్ ఇన్ ఆదిత్యాస్ టీమ్ అన్నాడు. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే నా మాటల్లో నేను చెప్పలేను. స్లోలీ వీ స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్. నన్ను చాలా సపోర్ట్ చేసేవాడు. June 12, 2024 ఆదిత్య నాకు ప్రపోజ్ చేశాడు. సెకండ్ థాటే లేకుండా యాక్సెప్ట్ చేసేసాను. లివింగ్లోకి వెళ్ళాక అంతా చాలా బాగుండేది. నిజం చెప్పాలంటే ఎవ్రీథింగ్ అరౌండ్ మీ సో బ్యూటిఫుల్. ఆ తర్వాత ఏమైంది? లవ్ ఫస్ట్లో ఉన్నట్లు జీవితాంతం ఉండదంటారు కదా, అది నిజమే. నాతో అస్సలు టైం స్పెండ్ చేసేవాడే కాదు. ఎప్పుడూ గొడవలే ఉండేవి. రిలేషన్లో గొడవలు కామనే, కానీ అదే అలవాటుగా మారింది. ఏమడిగినా మన ఫ్యూచర్ కోసం అనేవాడు. ప్రజెంట్లో ఉండడం మర్చిపోయాడు, నన్ను మర్చిపోయాడు. తప్పంతా తందే అనలేను. ఏ రిలేషన్లో అయినా మిస్టేక్స్ ఇద్దరివి ఉంటాయి. కూర్చొని మాట్లాడితే సార్ట్ అవుట్ అవుతుంది. కానీ మాకు మాట్లాడిన గొడవలే, మాట్లాడకపోయినా గొడవలే. అన్నీ మంచిగా సెటిల్ అయ్యి ముందులా హ్యాపీగా ఉంటామనుకున్నా. సిచ్యువేషన్స్ రోజుకి బ్యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, కానీ బాగా అవ్వలేదు. సో మేమిద్దరం మ్యూచువల్గా డెసిషన్ తీసుకొని విడిపోయాం. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, మర్చిపోలేకపోతున్నా. బిందు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తనకు లేరు బాయ్ ఫ్రెండ్ అని అన్నావుగా, ఇప్పుడు చూడు తన లివింగ్లో కూడా ఉందంట. నువ్వు ఇందాక చెప్పింది కరెక్టే భయ్యా. అమ్మాయిలు అన్ని విషయాలు షేర్ చేసుకోరు, ఇలాంటి విషయాలు దాచుతారు. అవును, ఇందాక నువ్వే బిందు లివింగ్లో ఉందని చెప్పగానే నీ మొహం మష్రూమ్లా పెట్టావు, ఏంటి సంగతి? హ్యాపీగా ఫీల్ అవుతాను. తను ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వెళ్ళని చెప్పిందా, లివింగ్లోకి వెళ్ళని చెప్పింది.
బిందు లివింగ్లో ఉందని చాలా బాధపడుతున్నట్టున్నావు. లైట్ తీసుకో. బిందు పాస్ట్ని యాక్సెప్ట్ చేసి తనకు మంచి ఫ్యూచర్ ఇస్తా. కొంచెం సందొరికితే చాలే బిందు నీవేపు తిప్పుకోవడానికి ట్రై చేస్తావు. అదేం కుదరదు. పొద్దున భయ్య చెప్పాడుగా, ఈ కాలంలో 1-2 రిలేషన్షిప్ ఉంటాం కామనే. సర్లే, ఇప్పుడు ఏమంటావు? అనడానికి ఏం లేదు. బిందుకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఇప్పుడు లేడు. సో తను సింగిల్. లెట్స్ ట్రై టు గెట్ మింగిల్.